ఈ వీడియోలో మనం 2025లో ప్రధాని మోదీకి ప్రదానం చేసిన వివిధ దేశాల అత్యున్నత పురస్కారాలకు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. ప్రధాని నరేంద్ర మోదీ 2025 జూలై 2 నుంచి 9 వరకు 8 రోజుల పాటు 5 దేశాల్లో పర్యటించారు. గ్లోబల్ సౌత్లోని పలు కీలక దేశాలతో భారత్ సంబంధాలను విస్తరించడమే లక్ష్యంగా మోదీ పర్యటన కొనసాగింది. ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో జూలై 2 నుంచి 9 వరకు మోదీ పర్యటించారు. మోదీ ఆఫ్రికా దేశమైన ఘనాలో జూలై 2 మరియు 3 తేదీల్లో పర్యటించారు. ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ప్రధాని మోదీకి ఘనా తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనాను ప్రదానం చేసింది. ఈ అవార్డును ఇరు దేశాల మధ్య చిరకాల స్నేహానికి అంకితం ఇస్తున్నట్లు మోదీ ప్రకటించారు. ఘనా ప్రస్తుత అధ్యక్షుడు జాన్ డ్రమాని మహామా. ఘనా రాజధాని ఆక్రా. ప్రధాని మోదీ జూలై 3 మరియు 4 తేదీల్లో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటించారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధాని కమ్లా ప్రసాద్ బిసెసార్తో సహా 38 మంది మంత్రులు, పార్లమెంటు సభ్యులు పియార్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత పౌర పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగోను ఆ దేశ అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా కంగాలు ప్రధాని మోదీకి ప్రదానం చేసింది. ఈ పురస్కారాన్ని దక్కించుకున్న తొలి విదేశీ నేత మోదీయే కావడం విశేషం. ఫస్ట్ క్వశ్చన్, ప్రధాని నరేంద్ర మోదీకి ఏ దేశం తమ అత్యున్నత పౌర పురస్కారం ది గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ను ప్రదానం చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, బ్రెజిల్. ప్రధాని నరేంద్ర మోదీకి బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ లభించింది. బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా ఈ పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని నరేంద్ర మోదీకి ఏ దేశం తమ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ యాన్షియంట్ వెల్విచియా మిరాబిలిస్ను ప్రదానం చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, నమీబియా. ప్రధాని నరేంద్ర మోదీకి నమీబియా అధ్యక్షురాలు నెటుంబో నంది ఎన్ద్వైత తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ యాన్షియంట్ వెల్విచియా మిరాబిలిస్ను ప్రదానం చేసింది. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయుడు మోదీయే కావడం విశేషం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని నరేంద్ర మోదీకి ఏ దేశం తమ అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెకారియోస్ 3ను ప్రదానం చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, సైప్రస్. ప్రధాని మోదీ 2025 జూన్ 15 నుంచి 19 వరకు సైప్రస్, కెనడా మరియు క్రొయేషియా దేశాల్లో పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోదీని తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెకారియోస్ 3తో సైప్రస్ గౌరవించింది. సైప్రస్ దేశాధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఈ పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేశారు. దానిని ఇరు దేశాల మధ్య స్నేహబంధానికి 140 కోట్ల మంది భారతీయులకు అంకితం ఇస్తున్నట్లు మోదీ తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని నరేంద్ర మోదీకి ఏ దేశం తమ అత్యున్నత పౌర పురస్కారం మిత్ర విభూషణను ప్రదానం చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, శ్రీలంక. నరేంద్ర మోదీ 2025 ఏప్రిల్ 3 నుంచి 6 వరకు థాయిలాండ్ మరియు శ్రీలంక దేశాల్లో పర్యటించారు. ప్రధాని మోదీ శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారం మిత్ర విభూషణను అందుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు దిశనాయకే మోదీకి స్వయంగా ఈ అవార్డును ప్రదానం చేశారు. ద్వైపాక్షిక బంధాన్ని పటిష్టపరచడంలో మోదీ కృషికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని మోదీకి ఏ దేశం తమ అత్యున్నత పురస్కారం ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ను ప్రదానం చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మారిషస్. ప్రధాని మోదీ 2025 మార్చి 11 మరియు 12 తేదీల్లో మారిషస్లో పర్యటించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మారిషస్ 57వ జాతీయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారిషస్ అత్యున్నత జాతీయ పురస్కారం ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ను మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్ ప్రధాని మోదీకి ప్రదానం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని మోదీకి ఏ దేశం తమ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ను ప్రదానం చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కువైట్. ప్రధాని నరేంద్ర మోదీకి కువైట్ దేశం తమ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ను ప్రదానం చేసింది. కువైట్ రాజు షేక్ మెషల్ అల్ అహ్మద్ అల్ జబేర్ అల్ సబా ఈ అవార్డును మోదీకి ప్రదానం చేశారు. నరేంద్ర మోదీ 2024 డిసెంబర్ 21 మరియు 22 తేదీల్లో కువైట్లో పర్యటించారు.